పేద కుటుంబం నుండి వచ్చిన తనకు పేదల కష్టం తెలుసని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో DRW కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాలో ఆయన పాల్గొన్నారు. దీనికి జిల్లాల నుండి వివిధ ప్రాంతాల నుండి నిరుద్యోగులు హాజరయ్యారు. ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోక్నాథం, కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ గా ప్లీజ్ కైండ్లీ సైలెన్స్ ప్లీజ్. నేను ఒక రెండు మాటలు మాట్లాడిన తర్వాత పెద్దవాళ్ళు మాట్లాడారు. రుచిత ఓకేనా? రండి రండి రండి. చైతన్య ప్రభా మనం కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి మనం ఇప్పుడు దాకా జరిగినటువంటి మన తల్లిదండ్రులని మనం చూడాలంటే ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒకటి అవసరం, ఏదో ఒక జాబ్ ఉంటే మన తల్లిదండ్రులని చూసినందుకు కృతజ్ఞతగా వాళ్ళని కూడా చూడగలుగుతాం. అది కూడా లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఆ ఉద్దేశంతోనే నేను ఈ జాబ్ మేళా పెట్టాలనుకున్నా. ఈరోజు దాదాపు 8 కంపెనీలు ఈరోజు గూడూరుకు వచ్చి ఈ జాబ్ మేళాన్ని కండక్ట్ చేసి దాదాపు 350 మంది ఈరోజు ఎంపిక అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే సంతోషం ఏంటంటే పురుషులు ఉన్నారు, కానీ మీ అందరికన్నా 4 రెట్లు మహిళలు ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలతో ఎప్పుడు కూడా పైచి ఏమిటన్నా కానీ, ఎందుకంటే మహిళలు అనుకుంటే ఏమైనా చేయగలుగుతాం. ఎందుకంటే పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి మహిళల వల్ల, నేను పెద్ద పనికాదు. కాబట్టి మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ఉండేది మహిళలు